నమస్కారం. కేవీఆర్ న్యూస్కు స్వాగతం. ఇటీవల భారీ ఎదురుగాలులతో కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని భారతీయ కిసాన్ సేవా సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అదేవిధంగా భైంసా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. గత 2 రోజుల క్రితము అకాల వర్షానికి మొక్కజొన్న, శనగ పంటను తీవ్ర నష్టం వెంటనే సర్వే చేసి రైతులను నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. చేతికొచ్చిన పంట నేలమట్టం కావడంతో అప్పులే మిగిలాయన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సేవా సంఘ్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సేవా సంఘ్ జిందాబాద్ జిందాబాద్. పార్టీలు వేరైనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు భైంసా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి కిసాన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి ఈ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే 2 రోజుల క్రితం అకాల వర్షాలు, ఈదురు గాలులతో రైతులకు చేతికొచ్చిన పంట శనగ మరియు మొక్కజొన్న నేలమట్టమైంది. కాబట్టి దీనివలన రైతులు నోట్లోకి వచ్చే పంట భూపాలితమైంది. కాబట్టి వీటి గురించి ప్రభుత్వం ఖచ్చితంగా సర్వే చేయించి ఒక ఎకరాకి ఎంతవరకు పెట్టుబడి అయిందో అంత పెట్టుబడి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి నేను ఈ ఎంఆర్ఓ సార్ని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా సార్, కొన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన, పంటలు ఇలా జరుగుతున్నప్పుడు ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. ఆ విధమైన లబ్ధి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వానికి మీరు నివేదిక పంపగలరని కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఎంఆర్ఓ సార్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి భైంసా పట్టణంలో అకాల వర్షంతో మొక్కజొన్న మరియు శనగ పంట మొత్తం నేలమట్టం అయిపోయింది. దయచేసి ప్రభుత్వానికి నేను కోరుతున్నా, మీరు వెంటనే సర్వే చేయించి కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారికి మరియు ఏడీఏ గారికి మీరందరూ ప్రభుత్వం యంత్రాంగం వచ్చి మీరు సర్వే చేయించి తక్షణమే రైతులకు ఆదుకోవాలని కోరుతున్నా. లేదంటే ఇది పెద్ద మొత్తం మేము రైతులందరూ కలిసి ధర్నా నిర్వహిస్తాము. ఏదైతే ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి సర్వే చేయించి, ఇప్పటివరకు రైతు బంధు కూడా లేదు, ఏది లేదు, రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ సర్వే చేయించి రైతులకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అకాల వర్షము, ఎదురుగాలతో కూసిన వర్షానికి మా భైంసా పట్టణ రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ఎందుకనంటే మొక్కజొన్న కానీ శనగ కానీ మొత్తం అడ్డం పడి మొత్తం ఖరాబ్ అవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మన ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సార్, దీనిపై మీరు ఒకసారి వచ్చి సర్వే చేసి ఏఓ గారికి ఫార్వర్డ్ చేసి వాళ్ళతో సర్వే చేయించి రైతులు ఎంతవరకు నష్టపోయినరు అనేది గుర్తించి వారందరికీ తక్షణమే ప్రభుత్వంతో ఆర్థిక సాయం అందే విధంగా మీరు చేయాలని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్.